సో ఈరోజు మనం ఈ ప్రస్తుత శ్లోకంలో నైమిషారణ్యం, అక్కడ కొన్ని వేల కొలది ఋషులందరూ సమావేశమై సూత గోస్వామి నుంచి కృష్ణుని యొక్క లీలలన్నీ వింటూ ఉన్నారు. పరీక్షణ్ మహారాజు గురించి కొంత భాగం ఆల్రెడీ పూర్తయింది. సో అది అయిన తర్వాత ఈ రకంగా ఋషులందరూ చెప్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు సూత గోస్వామిని, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క గుణాలని, కృష్ణుని లీలలో ఉండేటువంటి ప్రభావాన్ని అన్నిటినీ కూడా ప్రస్తుత శ్లోకంలో పొగుడుతూ ఉన్నారన్నమాట. సో సూత గోస్వామి యొక్క కొన్ని గుణాలు ఇక్కడ చెప్పబడినవి ఏంటంటే, సౌమ్యుడు. ఓ సౌమ్యుడు వగు ఓ సూత గోస్వామి, దేవదేవుడైన శ్రీకృష్ణుని కర్మలను మనోహరముగా వర్ణించుచున్నావు. వర్ణించటము ఒకటి, మనోహరముగా వర్ణించటం ఇంకొకటి. మీరు చిరకాలము జీవించు. ఎందుకని? వాళ్ళు అటువంటి వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో అంతమంది తన ప్రవచనాలను విని, భగవంతుని యొక్క లీలను విని ఆనందపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకనే ఆశీర్వదిస్తున్నారన్నమాట సూత గోస్వామి. ఋషులందరూ కలిసి ఆశీర్వదిస్తున్నారు, నువ్వు చిరకాలము జీవించుగాక. చిరకాలము జీవించి ఊరికినే జీవించడం ఏముంది, చెట్లు కూడా ఎన్నో, శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, ఎన్నో చెట్లు 5,000 సంవత్సరాల పైనే జీవిస్తూ ఉన్నాయని చెప్పి. వాటి వల్ల ప్రయోజనం ఏముంది? పెద్ద ప్రయోజనం ఏం లేదు. సో అలా కాకుండా ఊరికినే చిరకాలం జీవించడమే కాదు, చిరమైనటువంటి యశస్సును పొందుగాక. సహజంగా మనిషి జ్ఞానం వచ్చిన తర్వాత, కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ధనం అనేది జీవించడానికి చాలా అవసరం. కొంచెం ధనం వచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకా మంచిగా జీవిద్దామని చెప్పి, అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటారు కదా, దాన్ని కొంచెం పెంచుతారనమాట. అద్దెంట్లో ఉండేవాళ్ళు సొంత ఇల్లు కొంటారు, వాహనం లేని వాళ్ళు వాహనం తీసుకుంటారు, పట్టుబట్టలు అలాంటివి ఏమీ లేని వాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకుంటారు, సో బంగారం లేని వాళ్ళు బంగారం తీసుకుంటారు. ఈ రకంగా వాళ్ళ జీవన శైలిని ఇంకొంచెం పెంచుతూ ఉంటారనమాట. అన్నీ ఏర్పడిన తర్వాత, తినటానికి, ఉండటానికి, స్నేహితులు, బంధువులు అన్నీ ఏర్పడిన తర్వాత అప్పుడు యశస్సు గురించి ప్రయత్నిస్తారు. ఎందుకంటే యశస్సు అనేది అందరికీ రాదు, అది అంత సులభమైనది కాదు. అన్నీ ఉన్న తర్వాత అప్పుడు యశస్సు గురించి మనం ప్రయత్నించేదన్నమాట. సో అప్పటికే సూత గోస్వామి ఇప్పటివరకు ఏదైతే భగవంతుని లీల గురించి వివరిస్తున్నాడో అప్పటికే ఆయన యశస్సు ఆల్రెడీ చాలా పెరిగింది. అంత గొప్ప వ్యక్తి కాబట్టే కొన్ని వేల మంది ఋషులు అక్కడ సమావేశం అయి ఉన్నా కూడా భగవంతుని గురించి ప్రవచన చేయటానికి, బోధించటానికి సూత గోస్వామిని ఎన్నుకున్నారు. సో చిరకాలమైనటువంటి యశస్సును పొందుగాక. మర్తులమైన మాకు ఈ అమృతము, ఇది అమృతము వలె ఉన్నది అని. అమృతం వలె ఉన్నది అంటే ఒకటి అనుభవం, రెండోది ప్రభావం. అనుభవం ఏంటంటే అది వింటున్న కొలది మనసుకి సంతృప్తి. ప్రభావం ఏంటి? అది భగవంతుని యొక్క లీలలు మనం వింటున్న కొలది మన మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ నెమ్మదిగా దూరం అవుతూ ఉంటాయి. భగవంతుని పైన ఆసక్తి పెరుగుతుంది. పూర్తిగా భగవంతుని పైన ఆసక్తి పెరిగిన తర్వాత భగవంతుని ధామానికి చేరటానికి కోరిక ఏర్పడుతుంది. బట్ క్వాలిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని లీలలు, నామస్మరణ కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క నామశక్తియే మనకి ఆ క్వాలిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంది.
సో చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. భగవంతుని లీలలో ఉండేటువంటి శక్తిని గురించి వివరిస్తున్నారు. ఎవరైతే భగవంతుని లీలని ప్రవచన రూపంలో కానీ లేదా కథ రూపంలో కానీ చెబుతారో వాళ్ళ యొక్క క్వాలిటీస్ని వివరిస్తున్నారు. వాళ్ళ ఆ రకంగా వివరించేటువంటి వ్యక్తి యొక్క జీవితకాలం తన యశస్సు శాశ్వతంగా ఉండిపోతుంది. అది మనకి ఎలాగా ఈ భాగవతం నుంచి మనకు అర్థమవుతూనే ఉంది. ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల కిందట సూత గోస్వామి నైమిషారణ్యంలో భాగవతాన్ని వివరిస్తూ ఉన్నారు. అది ఈరోజు మనం వింటూ ఉన్నాం ఇక్కడ. అంటే ఆయన యశస్సు ఆల్రెడీ ఎన్నో వేల సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇదే రీతిలోని ప్రభుపాదారు ఏం చెప్తున్నారంటే భాష్యంలో కూడా భగవంతుడు భగవద్గీతలోని 4వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పున్నారు. శ్రీకృష్ణ భగవానుడు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అంటే నా జన్మ గురించి కర్మల గురించి ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత త్యక్త్వదేహం, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత మరు జన్మ అనేది ఉండదు. ఎక్కడికి వెళ్తారో భగవంతుని ధామానికి వెళ్తారు. ఎవరు తీసుకెళ్తారో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తీసుకెళ్తారు. అదే భగవద్గీతలో కృష్ణుడు మనకిచ్చేటువంటి వాగ్దానం అన్నమాట. చాలామంది అనుకుంటారు భగవద్గీతని చదివితే ప్రయోజనం ఏముంది. సో భగవద్గీతని చదివితే ప్రయోజనం ఏమిటి అనేది కృష్ణుడే భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇదే శ్లోకాన్ని ఇంకొంచెం డెప్త్లోకి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక కృష్ణ కథ అంటే కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క కర్మలు, కృష్ణుని యొక్క నామము, నామశక్తి, కృష్ణుని యొక్క రూపము, ఇవన్నీ కూడా కృష్ణ కథ అని. అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా కృష్ణ కథలో యాడ్ అవుతుందన్నమాట. అదేంటి అంటే కృష్ణ భక్తుల యొక్క కథలు కూడా. ఇప్పటివరకు సూత గోస్వామి ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అది పరీక్షిత్ మహారాజు గురించి చెప్తూ వచ్చినాడు. పరీక్షిత్ మహారాజ్ కృష్ణుని యొక్క భక్తుడు. కృష్ణుడు కాదు, ఆయన అవతారం కూడా కాదు, కృష్ణుని యొక్క భక్తుడు. సో అంటే కృష్ణ లీలలు మనం వింటూ ఉంటే అది ఎటువంటి ప్రభావాన్ని అయితే మన పైన ఏర్పడుతుందో అదే ప్రభావం కృష్ణుని యొక్క భక్తుల గురించి విన్నా కూడా ఏర్పడుతుందన్నమాట. ఫైనల్లీ మనం కృష్ణుని గురించి విన్నా, కృష్ణుని యొక్క భక్తుల గురించి విన్నా సెంటర్ ఆఫ్ పాయింట్ ఏంటి? కృష్ణుడు. అది మటుకు మర్చిపోకూడదు. సో కృష్ణుని గురించి ప్రత్యేకంగా కృష్ణుని గురించి వింటే అది భాగవతంలోని కృష్ణుని లీలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కృష్ణుని గురించి మనం వింటూ ఉంటే కృష్ణుని పైన మనకు అట్రాక్షన్ వస్తుంది. రెండవది భగవద్గీత, కృష్ణుడు బోధించినటువంటి సూక్తులు, నియమాలు, ఇవన్నీ మనం వింటూ ఉంటే కృష్ణుని పైన అట్రాక్షన్ పెరుగుతుంది. అదే రీతిలో కృష్ణ భక్తులు యొక్క లీలలను వింటూ ఉన్నా కూడా వాళ్ళపైన అట్రాక్షన్ పెరుగుతుంది. అంతకన్నా ఎక్కువ మనకి కృష్ణుని పైన అట్రాక్షన్ పెరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే కృష్ణుని పైన అట్రాక్షన్ మనకు పెరగాలి. సో ఇదే విషయం ఇక్కడ భాగవతంలో చెప్పబడుతుందన్నమాట. సూత గోస్వామి లేదా సుఖదేవ గోస్వామి ఏదైతే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అది సూత గోస్వామి విని దాన్ని మళ్ళా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు.
సో ఫైనలీ భగవంతుని గురించి ప్రత్యేకంగా విన్నా లేదా భగవంతుని భక్తుల గురించి విన్నా కూడా దాని యొక్క ప్రభావం ఒక్కటే ఉంటుంది. కృష్ణుని లీలలు మనం వింటూ ఉంటే భాగవతం చెప్తూ ఉండనమాట ఈ రకంగా, శృణ్వతః స్వకతః కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సతాం. విధునోతి సుహృత్సతాం అంటే కృష్ణు యొక్క లీలల్లో ఉండేటువంటి ఆ అమృత స్వభావము మన పైన పడుతుందన్నమాట. అది ఎంతటి ప్రభావితమైన అంటే మనలో ఉండేటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో, అంటే భాగవతం నుంచి మనం వింటూ ఉంటాం కృష్ణుడు చాలా గొప్పవాడు, కృష్ణుడు స్వయంగా భగవంతుడు, కృష్ణుని ఈ ప్రపంచంలో అయినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఆయనవే. సో కాకపోతే దానిపైన మనం ఏదైతే వింటూ ఉన్నామో, ఏదైతే సూక్తులు కానీ కథలు కానీ ఏదైతే వింటూ ఉన్నామో వాటిపైన నమ్మకం అనేది ఏర్పడాలి మనకి. ఆ నమ్మకం ఎలా ఏర్పడుతుంది అంటే మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోవాలన్నమాట. అది ఎలా జరుగుతుంది? అదే భాగవతం చెప్తుంది. విధనోతి సుహృత్సత. మనం ఎప్పుడైతే భాగవతాన్ని వింటూ ఉంటామో మన మనసులో పరమాత్మని రూపంలో నిలిచి ఉన్నటువంటి భగవంతుడు మనసులో ఉండేటువంటి సందేహాలన్నింటినీ తొలగించేస్తూ ఉంటాడు. దాని తర్వాత తన లీలలని తన నామాన్ని ఇంకా ఎక్కువ వినాలి అనేటువంటి కోరికను లేదా ఆశను కానీ తీవ్రపరుస్తాడు. ఇవన్నీ కావాలి అంటే అన్నిటికన్నా మొట్టమొదట ముఖ్యంగా మన మనసులో ఉండేటువంటి భౌతిక భావాలను కానీ లేదా భౌతిక వస్తువులపైన కోరికలను కానీ నెమ్మదిగా తొలగిస్తాడనమాట. ఒకేసారి తొలగిపోవడం అనేది సాధ్యం కాదు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే జీవితంలో మార్పు అనేది రావాలి అంటే అది నెమ్మదిగా వస్తుంది. సో ఎప్పుడైతే మనం భాగవతాన్ని వింటూ ఉంటామో మనసులో ఉండేటువంటి భౌతిక భావాలు కానీ కోరికలు కానీ నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. కృష్ణుని పైన ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి తీవ్రమైనటువంటి ఆసక్తిగా మారుతుందన్నమాట. ఇది స్వయంగా ఎవరో వేరే ఒకరు వచ్చి చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ భగవంతుని నామంలోని భగవంతుని కథలోనే ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి అని చెప్పి భాగవతం చెప్తూ ఉందన్నమాట. అందుకే శృణ్వతః స్వకతః కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. ఆ పుణ్యం ఏదైతే మనకి వస్తూ ఉందో, ప్రధానం జరుగుతుందో, అది భగవంతుని యొక్క నామంలోని లీలల్లోని ఉండేటువంటి స్వయం శక్తి అన్నమాట. ఎప్పుడో భగవంతుడు ప్రత్యక్షమైతే అప్పుడు మాత్రమే ముక్తి దొరుకుతుంది అని మనం భావించాల్సిన అవసరం లేదు. ఈ క్షణంలోని ఇదే సమయంలోని భౌతిక వస్తువులపైన ఆసక్తి లేకుండా లేదా మనం కృష్ణుని ధ్యానించినప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఏ విషయాన్ని మనం వేరే భౌతిక విషయాన్ని మనం కోరుకోకుండా భగవంతునిపైనే ధ్యానం చేస్తే కనుక ముక్తి ఆల్రెడీ వచ్చింది, మనం ముక్తులై ఉన్నాము అని చెప్పి ఆ సమయంలో ముక్తులై ఉన్నాము అని చెప్పి భాగవతం చెప్తూ ఉంది ఈ రకంగా. సౌమ్యత్వం. ఇక్కడ ఋషులందరూ కూడా సూత గోస్వామి యొక్క ఈ పర్టికులర్ స్వభావాన్ని గమనిస్తూ ఉన్నారు. సౌమ్యుడవైన ఓ సూత గోస్వామి. సౌమ్యత్వం అనేది భగవద్గీతలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. కృష్ణుడు ఈ రకంగా చెప్తున్నాడు, మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరితి ఏతత్ తపో మానసముచ్యతే.
మనఃప్రసాదం అంటే మనస్సు ప్రశాంతంగా అంటే తృప్తి కలిగి ఉండాలి. సౌమ్యత్వము సరళత్వము లేదా గంభీర భావం కలిగి ఉండాలి. సరళముగా ఉండాలి అంటే కాంప్లికేటెడ్ అయి ఉండకూడదు. బయట ఒకటి మాట్లాడేది లోపల ఇంకోటి ఆలోచించేది ఆ రకంగా ఉండకూడదు అన్నమాట. గంభీరంగా అంటే ఏ విషయం గురించి అయితే మనం మాట్లాడుతున్నామో దానిపైన అవగాహన కలిగి ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. మౌనం అంటే ఇది కాదు. ప్రభుపాదుల వారు చెప్పే డెఫినేషన్ ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడటం కానీ చింతన చేయటం కానీ వదిలేసి కృష్ణ చైతన్యంలో సంబంధించినటువంటి కృష్ణునికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చలు చేయటం అనేది మౌనం అన. ఆత్మనిగ్రహం ఎన్నో వస్తువులు చూస్తూ ఉన్నప్పుడు మన మనసులోనే అలజడి జరుగుతుంది. కావాలి, నాకు లేదే, ఉంటే బాగుంటుంది, అందరికీ ఉంది నాకు లేదు అనేటువంటి కోరికలు ఏర్పడితే అలజడి అనేది ఉంటుంది. సో అలా చింతన చెందకుండా ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి. అస్తిత్వమును పవిత్రము మునర్చుట భావ సంశుద్ధి అంటే మన భావాల్ని మన జీవితాన్ని అంత పవిత్రంగా మార్చుకొని ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనస్సునికి తపస్సు అనబడును. ఇలాంటి క్వాలిటీస్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు మనస్సు అంటే ఇవన్నీ కూడా మనం తపస్సు చేస్తే అప్పుడు యోగులం అవుతామని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఒక యోగిగా మారాలి అంటే కనుక ఈ క్వాలిటీస్ అన్నీ మనలో రావాలి, ఈ గుణాలన్నీ మనలో రావాలి. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వమును పవిత్రమునరించుట. ఇందులోని సౌమ్యత్వం అనేది ప్రత్యేకించి ఇప్పుడు ప్రస్తుత శ్లోకంలో సూత గోస్వామిలో ఉండేటువంటి ఈ ఒక్క క్వాలిటీని ఋషులు ప్రత్యేకించి గమనించినారన్నమాట. వాళ్ళు సూత గోస్వామి అలా ప్రవచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏదైతే లీలలు చెప్తూ ఉన్నారో తన మనసులోని ఊహించుకొని చెప్పినటువంటి విషయం కాదు ఇది కదా. సహజంగా మనం ఏదైనా వస్తువు గురించి, విషయం గురించి, సందర్భం గురించి మనం ఏం చెప్పినా కూడా అందులో మనం కూడా కొంచెం కలుపుతాం. అది అదే అంటారు కదా, చైనీస్ విస్పర్ అంటారు. ఎక్కడో ఏదో విషయం జరిగి ఉంటుంది, అది మన వరకు వచ్చేటప్పటికి అందులో ఉండేటువంటి విషయాలన్నీ మొత్తం మారిపోతాయి. కానీ సూత గోస్వామి ఆ రకంగా మార్చి చెప్పలేదు ఏది కూడా. యథాతథంగా ఏదైతే తను సుఖదేవ గోస్వామి నుంచి విన్నాడో పరీక్ష మహారాజుకి చెప్తున్నప్పుడు దాన్నే యథాతథంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. సో అందుకే సౌమ్యము అంటే గంభీరము అనే భావం ఇక్కడ. సో బేసికలీ సౌమ్య భావం నుంచి ఋషులందరూ ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే కృష్ణుని గురించి భగవద్గీతలో సందేశాలు కానీ లేదా భాగవతంలో సందేశాలు కానీ మనం ఎప్పుడైనా చెప్పాలి అనుకుంటే వేరొకరికి మార్చకూడదు, మార్పు చేర్పులు చేయకూడదు అనమాట. యథాతథంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఋషులు చెప్తూ ఉన్నారు ఇక్కడ. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అద్దం ముందు నించున్నాం అనుకోండి, మన రూపం అందులో కనిపించాలి అంటే అద్దం క్లీన్గా ఉండాలి, అది క్లీన్గా లేకపోతే కనిపించదు. సో భగవంతుని గురించి సూత గోస్వామి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు తను చెప్పినటువంటిదంతా శ్రోతులకి అర్థం కావాలి, అంతేకాకుండా మనస్సు శుద్ధి కావాలి, అంతేకాకుండా వాళ్ళు జనన మరణ చక్రం నుంచి ముక్తి పొందాలి. అంటే సో చెప్పేవాడు యథాతథంగా చెప్పాలి, వినేవాళ్ళు యథాతథంగా వినాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భాగవతాన్ని, భగవద్గీతని లేదా హరే కృష్ణ మంత్రాన్ని కూడా ఆచార్యులు ఏ రకంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మనం అదే రీతిలో వినాలన్నమాట.
అంతేగాని కాన్కాక్షన్ చేయకూడదు, ఏమి మార్పులు చేర్పులు చేయకూడదు. ఇక్కడ రెండవ పదం ఇక్కడ సూత జీవ సమాయ సౌమ్య శాశ్వతి శాశ్వతీయ విశదం యశః. దీని తర్వాత నెక్స్ట్ జీవ సమాహ, శాశ్వతంగా జీవించమని ఆశీర్వదిస్తున్నారు. శాశ్వతంగా జీవించాలి అంటే దానికి అమృతత్వం అనేది కావాలి. ఆ అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది సహజంగా ఈ శరీరం నుంచి రాదు. ఎందుకంటే శరీరం అనేది జన్మించిన వాడు మరణించక తప్పదు. సో ఈ శరీరంలో శాశ్వత తత్వం అనేది లేదు. సో ఆ శాశ్వత తత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుని యొక్క కృప నుంచి మనకు వస్తుంది. సో భగవంతుని కృపకి మనం భగవంతుని కృపను పొందాలి అంటే కనుక మనం కూడా ఈ ఋషులు ఏ రీతిలో అయితే చాలా ఇంట్రెస్ట్గా కృష్ణ కథను వింటూ ఉన్నారో మనం కూడా అదే రీతిలో చాలా ఇంట్రెస్ట్గా కృష్ణ కథను వినాలి. ఇక్కడ వరకు సూత గోస్వామి ఆల్రెడీ పరీక్షణ్ మహారాజు గురించి కృష్ణుని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాడు, అక్కడితోనే ఆగలేదు. నెక్స్ట్ ఇక ముందు ఇంకా మేము వినాలి, ఇంకా కృష్ణుని గురించి చెప్పండి అని చెప్పి అడుగుతారనమాట. అలా ఆ రకంగా ప్రశ్నించిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది ఇంకా భాగవతం. సో అదే రీతిలో మనం కూడా అమృత స్వభావాన్ని పొందాలి అంటే కృష్ణుని యొక్క లీలలు కానీ లేదా హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయటానికి మన ఆసక్తి ఇంకా పెరగాల్సిందనమాట. శాశ్వతేర్ విశదం యశః, శాశ్వతిం విశదం యశః. యశః అంటే యశస్సు, ఫేమ్. మీ యశస్సు శాశ్వతంగా నిలిచి ఉండాలి అని చెప్పి ఋషులందరూ కూడా సూత గోస్వామి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ యశస్సు ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుని యొక్క లీలను తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా తన యశస్సు ఆటోమేటికలీ కృష్ణుని యొక్క కృప ద్వారా పెరుగుతూ ఉందన్నమాట. సో ఎవరైతే భగవంతుని భక్తితో సేవిస్తారో వాళ్ళ యశస్సు కూడా ఆటోమేటికలీ పెరుగుతూ ఉంటుంది. ఇది భౌతికమైనటువంటి యశస్సు కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి యశస్సు. ఇది భౌతికమైనటువంటి యశస్సులో సంబంధం ఏంటంటే ఎవరికైనా పొలిటికల్లీ పెరగాలి అనుకున్నా లేదా సినిమా స్టార్లు వాళ్ళ యొక్క యశస్సు పెరగాలనుకున్నా కూడా చాలా కష్టపడతారు. అందరూ కష్టపడకుండా ఎవరికి యశస్సు అనేది రాదు. కాకపోతే ఆ కష్టంలోని ఇంకొకరికి నష్టం జరుగుతుంది, అవునా కదా? వేరొకరికి జనరల్గా ఇండస్ట్రీలోని బయట ఒకరు కాంపిటీషన్ ఉంటే వాళ్ళ కాంపిటీషన్ ఇంకొకరు ఉంటూ ఉంటారు. మార్కెట్లో ఒక వస్తువుని మనం కొనడానికి పోతే ఇక్కడ రేటు బాగాలేదనుకోండి ఇంకోరి చోట పోతాం. ఎందుకంటే కాంపిటేటర్లు చాలామంది ఉంటారు, కాంపిటీషన్ చాలా ఎక్కువ మార్కెట్లో. అదే రీతిలో యశస్సు విషయంలో కూడా కాంపిటీషను అలానే ఉంటుంది. ఒకే మూవీ స్టార్ ఉండరు, ఇంకా చాలామంది ఉంటారు. ఒకే పొలిటీషియన్ ఉంటారు, దానికి కాంపిటీషన్గా చాలామంది ఉంటారు. సో భౌతికమైనటువంటి యశస్సుతో ఇదే ప్రాబ్లం అనమాట. ఒక్కసారి యశస్సు ఉండొచ్చు, కానీ నెక్స్ట్ మూమెంట్ అది పూర్తిగా పోవచ్చు కూడా. కానీ ఆధ్యాత్మికమైనటువంటి యశస్సు అలాంటిది కాదు. అది ఒకసారి భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది. అది సో అలాంటి శాశ్వతమైనటువంటి యశస్సుని ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ సూత గోస్వామికి ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనం కూడా కృష్ణుని భక్తుల కింద మారితే మన యశస్సు కూడా శాశ్వతంగా పెరుగుతుంది. అది ఎంతోమంది భాగవతం పైన ప్రవచనం చేస్తూ ఉంటారు. భాగవత కథ సప్తాహ అని చెప్పి బయట బ్యానర్లు బోర్డులు అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు.
ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, వాళ్ళ నుంచి అటువంటి భాగవత కథలకు పోయి మనం ఎంత విన్నా కూడా, ఎంత శ్రవణం చేసినా కూడా మన మనస్సు అనేది మారదు. సామాన్యులు కృష్ణ భక్తుల కింద మారటం అనేది జరగదు. ఎవరికో కొంతమందికి లాభం జరగచ్చు, అంత కష్టపడ్డారు కాబట్టి కొంచెం ధనం వాళ్ళకి దానం కింద ఇవ్వచ్చు. బట్ మనస్సు సంతృప్తి పొందటం కానీ, పవిత్రత కానీ, లేదా కృష్ణ భక్తిని పొందటం కానీ ఇవేవి జరగవని ప్రభుపాద వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఎందుకంటే భాగవతం అనేది మహాభాగవతం నుంచి మాత్రమే వినాలి అని ప్రభుపాదాలు చెప్పినారు. సో సూత గోస్వామి కూడా అటువంటి మహాభాగవతుడు. అందుకనే సూత గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఋషులందరూ కూడా వాళ్ళు ఇంత మునుపు భాగవతాన్ని వినుండొచ్చు, కాకపోతే ఈ సందర్భంలో వాళ్ళు ఎప్పుడైతే వింటూ ఉన్నారో చాలా కాన్సన్ట్రేషన్గా, చాలా ఇంట్రెస్ట్గా, ప్లస్ వాళ్ళ యొక్క అటెన్షన్ ఎటువైపు పోకుండా ఓన్లీ సూత గోస్వామి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారో దాని వైపు మాత్రమే నిమగ్నంగా అందరూ వింటూ ఉన్నారన్నమాట. అలా వినాలి అంటే మొట్టమొదట మహాభాగవతం నుంచి మనం వినాలి. ఆ రకంగా వినటం వలన ఏం జరుగుతూ ఉంటుంది? మొదట కృష్ణుని యొక్క గొప్పతనాన్ని మనకు అర్థం చేస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని సబ్జెక్టులు అయితే చదువున్నామో స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, లేదా యూనివర్సిటీలో కానీ, అక్కడెక్కడ భగవంతుని గురించి కానీ, ఆత్మ గురించి కానీ, ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ ఎవ్వరూ చెప్పలే. సో శాస్త్రం నుంచి మనం విన్నప్పుడు మాత్రమే భగవంతుని గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి మనం తెలుసుకుంటాం. సో ఎప్పుడైతే మనం మహాభాగవతం నుంచి మనం వింటామో అప్పుడు కృష్ణుడు సర్వోత్తముడు, కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని మన మనసులోని విత్తనాన్ని వేసినటువంటి వ్యక్తి అటువంటి మహాభాగవతులకు మాత్రమే సాధ్యం. రెండవది కృష్ణుని నామము, లీలలు, గుణాలలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దానిపైన ఆసక్తి అంటే మనం మహాభాగవతం నుంచి మాత్రమే వినాలి. సామాన్యుల నుంచి మనం వింటే కనుక అది అటువంటి ప్రభావం మన పైన పడదన్నమాట. సో అందుకనే ప్రభుపాద వారు చెప్తారు, ఎవరైతే భాగవత కథను ఇస్తారో వాళ్ళు కథనివ్వడానికి ఎలాగా మనం కొంచెం ప్రాక్టీస్ కావాలి శాస్త్రం పైన, ప్లస్ ఆచరణలో కూడా నియమాలన్నింటినీ పాటించాలి. గురువు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆచరించవలసినటువంటి విషయం అనేది ఉంది. ప్రభుపాద వారు మనకి ప్రతిరోజు కొన్ని నియమాలు చెప్పినారు. ఏమేంటివి? హరే కృష్ణ మహామంత్రం 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం చేయమని చెప్పినారు. దాని తర్వాత ఇంకొక 4 నియమాలు ఉన్నాయి. ఏంటవి? జూదం ఆడకూడదు, మాంసాహారం తినకూడదు, అక్రమ లైంగిక సంబంధం ఉండకూడదు, మత్తు పదార్థాలు ఇవి కూడా ముట్టకూడదు, సేవనం చేయకూడదు అనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాలి. భాగవతం లేదా భగవద్గీత నుంచి శ్రవణం చేయాల్సి ఉంటుంది. అదే రీతిలో కుదిరినప్పుడల్లా భగవంతుని సేవ చేయాలన్నమాట. ఇవి కూడా భగవంతుని సేవే, కాకపోతే ప్రత్యేకంగా ప్రాక్టికల్ ఫిజికల్ సర్వీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే అవన్నీ చేస్తారో వాళ్ళు వివరించినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రభావం అనేది వేరొకరిపైన పడుతుంది. అంతేగాని ఇవన్నీ పాటించకుండా ఊరికనే శాస్త్రం నుంచి చదివేసి ఏదో టేప్ రికార్డర్ రిపీట్ చేసినట్టుగా మనం కూడా రిపీట్ చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఇంకొకటి ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో, ఈ ప్రస్తుత శ్లోకం యొక్క భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి.
జీవులందరూ కూడా ఈ ప్రకృతిలో జీవిస్తారు, జననం తీసుకుంటారు. వాళ్ళు జన్మించినటువంటి రీతి, కృష్ణుడు అంటే భగవంతుడు జన్మించేటువంటి రీతి ఒకటి కాదు. మనం పంచభూతాలతో ఉండేటువంటి ఈ శరీరంలో జన్మ తీసుకున్నాం. ఈ శరీరంలో మనకి రోగాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆత్మకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. సుఖం కూడా ఉంటుంది, కానీ ఎక్కువ దుఃఖం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే భగవంతుడు మన మధ్యలోని జన్మిస్తే గనక, భగవద్గీతలో చెప్పినట్టుగా మూర్ఖులు భగవంతుడు కూడా నేను ఏ శరీరంలో అయితే జీవిస్తున్నానో అదే రీతిలో పంచభూతాలతో నిండినటువంటి శరీరంలో భగవంతుడు జన్మించాడు అని భావిస్తారనమాట. కానీ అది సత్యం కాదు. భగవంతుడు జన్మించినప్పుడు తన శరీరం మనలాగా జన్మించదు, మనలాగా జనన మరణ చక్రం నుంచి ఉండరన్నమాట. భగవంతుని యొక్క శరీరం ఆధ్యాత్మికం, సత్ చిత్ ఆనంద విగ్రహ. అంటే సత్ అంటే శాశ్వతమైనటువంటిది, చిత్ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటిది, ఆనందము సంపూర్ణమైనటువంటి ఆనందము కలిగినటువంటి రూపం అన్నమాట. మనం కూడా అటువంటి రూపాన్ని కలిగినటువంటి వాళ్ళమే ఆధ్యాత్మికంగా. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మమ అంశ జీవలోక జీవభూత సనాతన. మనందరం కూడా భగవంతుని అంశలమే. సో భగవంతుడు సచ్చిదానంద రూపుడైనప్పుడు మనం కూడా సచ్చిదానంద రూపులమై ఉండాలి. సముద్రంలోని నీటిని కొంచెం టేస్ట్ చేసి చూస్తే ఉప్పుగా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సముద్రంలో నీరంతా ఉప్పుగానే ఉంటుందని. మీరు ఎక్కడ ఏ చోటకు పోయి చూసినా కూడా నీళ్ళు ఉప్పుగానే ఉంటాయి. సో ఇదే రీతిలో మనం భగవంతుని అంశలం అయితే మనం కూడా సచ్చిదానంద రూపులమై ఉండాలి. కానీ అటువంటి అనుభవం మనకు కలగటం లేదు. దానికి కారణం ఏంటి? ఈ శరీరం. ఆధ్యాత్మికంగా మనకు ఆ క్వాలిఫికేషన్ ఉంది. కాకపోతే భౌతికంగా మనం ఈ శరీరం అని భావించటం వల్ల అటువంటి అనుభవం మనకు కలగటం లేదనమాట. దీనికి కారణం ఏంటి అంటే ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ, భగవంతునికి రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అంతరంగ శక్తి, బాహ్య శక్తి అని. కృష్ణుడు ఎప్పుడైతే లీలలు చేయడానికి అవతారం తీసుకుంటాడో తన అంతరంగ శక్తి ద్వారా జన్మిస్తాడనమాట. కానీ మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో మనం బాహ్య శక్తి ద్వారా జన్మ తీసుకుంటాం అనమాట. అదే దుర్గా అని అంటారు కదా. దుర్గాదేవి వచ్చి బాహ్య శక్తికి సంబంధించి, అంతరంగ శక్తికి సంబంధించినటువంటిది రాధారాణి. సో మనం దుర్గాదేవి యొక్క అండర్లో మన పనులన్నీ చేస్తున్నాం అన్నమాట, బాహ్య శక్తి. కానీ భగవంతుడు అంతరంగ శక్తి ద్వారా తన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. సో అందువల్ల తన అనుభవం మన అనుభవం రెండు వేరువేరుగా ఉంటాయి. నరోత్తమదాస్ ఠాకూర్ మన సంప్రదాయంలో, గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో చాలా విశిష్టమైనటువంటి ఆచార్యులు. సో ఆయన ఈ రకంగా కృష్ణుని యొక్క నామం, ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ప్రభుపాద వారు మనకి ప్రతిరోజు జపం చేయమని చెప్పినారో ఆ నామం గురించి ఇంత గొప్పగా చెప్తూ ఉన్నారు. ఇది గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. సహజంగా మనం ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్తే మార్కెట్లోకి వెళ్ళగానే అన్నిటికన్నా విలువైనటువంటి వస్తువులు ఏమున్నాయి, వాటిపైన అట్రాక్షన్ వస్తుంది ఫస్ట్.
ఇండియాలో ఏదైతే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందో దానిపైన పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. చాలా ఈజీగా లభిస్తుంది మొదటిది. రెండోది చాలా చీప్గా దొరుకుతుంది. రెండోది అందరి చోట్ల ఉండేది, అందరి ఇంట్లోనే ఉండేది, ప్రతిసారి చూసేది. ఫారెన్ నుంచి ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్. అదే రీతిలో నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు ఇక్కడ, ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో అది ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి కాదు. ఇది గోలోకేర ప్రేమధన, ఇది గోలోక బృందావనంకి చెందినటువంటి ధనం ఇది. సో అటువంటి ధనము ఈరోజు మనకి లభించింది. సో దీని యొక్క విలువని మనం గుర్తించాల్సి ఉంది అని చెప్పి నరోత్తమ దాస్ ఠాకూర్ గారు చెప్తున్నారు. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన రతిన జన్మిలో కేన తాయ్. కాకపోతే నాకు ఈ హరినామ పైన రతి అంటే అట్రాక్షన్, ఆసక్తి అనేది కలుగటం లేదు. సంసార విషానలే దివానిషి హియాజ్వలే. ఈ సంసార విషయంలో పడి నా మనస్సు జ్వలనం అంటే చాలా దుఃఖాన్ని, కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాను. జురా అయితే నా కైను ఉపాయ్. సో వీటన్నిటి నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని నీవే చూడు తండ్రి అని చెప్పి రాధాకృష్ణులకి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట నరోత్తమ దాస్ ఠాకూర్ గారు. సో ఈ విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, భగవంతుని నామం పైన మనకి జపం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంచెం అండర్స్టాండింగ్ రావాలి ఫిలాసఫికల్గా, ఎందుకు మనం జపం చేయాలి అని. అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దానిపైన అట్రాక్షన్ అనేది రాదు, అంత సులభంగా అట్రాక్షన్ అనేది రాదు. అలాంటి అట్రాక్షన్ మనం డెవలప్ చేసుకోవాలి అంటే దానికోసం కూడా మనం మళ్ళా రాధాకృష్ణుల్ని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఊరికనే మనం మెంటల్గా అనుకుంటే మటుకు సరిపోదు, అది దాని గురించి కూడా మనం ప్రార్థన చేయాల్సి ఉంది. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన రథిన జన్మిలో కేనతాయి సంసార విషానలే దివానిషి హియాజ్వలే. ఈ సంసార విషయాలన్నిటి నుంచి బయటపడేయటానికి భగవంతుని యొక్క కృప కావాల్సిందనమాట. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం సంసార విషయాలపైన చాలా అట్రాక్షన్ డెవలప్ చేసేసుకున్నాం. ఒకవేళ వదలాలని ఎవరైనా అనుకున్నా కూడా చాలా కష్టాలు వచ్చాయి. సో ఈ సంసార విషయాల నుంచి వదిలేసిపోదామని అనుకున్నా కూడా అది సాధ్యం కాదు. పోయినా కూడా మళ్ళీ వాపస్ వచ్చేస్తారు, ఎందుకంటే అట్రాక్షన్ అనేది అంత స్ట్రాంగ్. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు మనం డెవలప్ చేసుకున్నటువంటి అట్రాక్షన్ కాదు, ఇది జన్మల నుంచి డెవలప్ చేసుకున్నటువంటి అట్రాక్షన్. సో వాటన్నిటి నుంచి బయటపడాలి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అంటే భగవంతుని పైన, భగవంతుని నామం పైన మనం అట్రాక్షన్ డెవలప్ చేసుకోవాల్సింది. దానికోసం కూడా మనం భగవంతున్నే ప్రార్థన చేయాల్సింది అని నరోత్తమ దాస్ ఠాకూర్ వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇదే రీతిలోని చైతన్య మహాప్రభు యొక్క సర్వోత్తమ శిష్యులు రూపగోస్వామి వారు కూడా ఒక వైష్ణవ భజన్ని రచించినారు. ఈ రకంగా ఉంది ఇది. కృష్ణదేవ భవంతం వందే మన మానస మధుకరం అర్పయ నిజ పాద పంకజ మకరందే. ఓ కృష్ణ, నీ పాద పంకజ అంటే నీ చరణ కమనాలు ఏ రకంగా అయితే తేనెటీగ ఎప్పుడు చూసినా కూడా తేనెటీగ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ తేనె ఉంటుందో అక్కడ తేనెటీగ కనిపిస్తుంది తప్ప వేరే చోట ఎక్కడా కనిపించదు. కాకులు ఎక్కడుంటాయి, ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ కాకులు ఉంటాయి. సో ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, అదే రూపగోస్వామి వాళ్ళు ఇక్కడ అఫ్కోర్స్ మన ఆచార్యులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రత్యేకించి రూపగోస్వామి వారు ఇక్కడ ఈ ప్రస్తుత భజనలోని చెప్తున్నారు. మన క్వాలిటీ ఏ రకంగా, మన స్వభావం భక్తిలోకి వచ్చిన తర్వాత కృష్ణ భక్తిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మన స్వభావం ఎలాగ ఉండాలి అంటే తేనెటీగలాగా ఉండాలన్నమాట. ఎక్కడైతే తేనె ఉంటుందో అక్కడ మనం
అట్రాక్షన్ చూపించాలి. అంతేగాని కాకిలాగా చెత్త ఉండే చోట మనకి అట్రాక్షన్ ఉండరాదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో ఎక్కడ ఉంది అంటే ఆ తేనె కృష్ణుని యొక్క పాద పంకజ. సో కృష్ణుని యొక్క చరణ కమలాలలో ఆ తేనె అనేది ఉంది. సో మన అట్రాక్షన్ అంతా కూడా భగవంతుని యొక్క చరణాలపైన ఉండాలి అని చెప్తున్నారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఎప్పుడైతే వింటామో, ఇటువంటి వైష్ణవ గీతాలన్నీ ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి భాగవతంలో ఉండేటువంటి సందేశాల యొక్క సారం అర్థమవుతుందని ఆచార్యపౌరు మనకు చెప్పారు. అందుకనే ఎప్పుడైతే మనం టెంపుల్కి వస్తాం, భగవంతుని దర్శనం చేసుకుంటాం, భగవంతుని ముందు నించొని మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. మన ప్రార్థన ఇలాంటి వైష్ణవ భజనల నుంచి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మన సొంతంగా ఏంటది మన కోరికలు, ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది లేదు అని చెప్పి కోరుకునే దానికన్నా మన జీవనంలో మార్పు రావాలి అంటే ఈ వైష్ణవ భజనలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం ప్రార్థన చేయాలన్నమాట. తర్వాత రూపగోస్వామి ఈ రకంగా చెప్తున్నారు. యద్యపి సమాధిషు విధిర్ అపి వశ్యతి నా తవ నఖాఘ్రమరీచిం ఇదమిచ్ఛామి నిశమ్య తవాచ్యుత తదపి కృపాద్భుత వీచిం. బ్రహ్మదేవుడు కూడా ఎన్నో వేల సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ. కానీ అటువంటి బ్రహ్మదేవునికి కూడా నీ చరణ కమలాల్లో ఉండేటువంటి తేజస్సుని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే అర్థం ఏంటి? భగవంతుని చరణ కమలాల్ని దర్శనం చేసుకోవాలి అంటే చాలా చాలా కష్టం. అయినా సరే నా యొక్క చిన్న వినతి, దయ ఉంచి దర్శనం ఇవ్వు అని. అది ఎంత కష్టమైనా సరే భగవంతుడు తలుచుకుంటే సాధ్యమవుతుంది. అంటే మన శక్తి ద్వారా మనం భగవంతుని దర్శనం చేయాలనుకుంటే అది అసాధ్యం. కానీ భగవంతుని యొక్క కృప ఉంటే కనుక ఎంతటి అసాధ్యమైనటువంటి విషయమైనట్టే సాధ్యమవుతుంది. భక్తిర్వుధించతి యద్యపి మాధవ నత్వయి మమ తిలమాత్రి పరమేశ్వరథ తదపి తవాధిక దుర్గత ఘటన విధాత్రి. ఓ మాధవ, నా మనసులోని నీ పైన చిన్న గింజ లాంటి అంతటి భక్తి కూడా లేదు. అంటే మన మనసులో ఎంత భక్తి ఉన్నా కూడా వేరొకరితో పోల్చుకుంటే అది చాలా చాలా తక్కువ. సో అంతటి భక్తి నాలో లేనే లేదు. అయినా సరే నీ యొక్క కృప యొక్క శక్తి ద్వారా నా మనస్సుని శుద్ధి చేయమని రూపగోస్వామి వాళ్ళు కోరుకుంటున్నారు. అయం అవిలోలతయాధ్య సనాతన కలితాద్భుత రసభారం నివసతు నిత్యం ఇహామృత నిందతి విందన్ మధురిమ సారం. ఓ సనాతనమైనటువంటి పురుష, ఆ రసము ఏదైతే నీ చరణ కమలాల్లో ఉందో దాన్ని ఆస్వాదించడానికి చాలా తపిస్తూ ఉన్నాను. తపన పడినప్పుడే కదా అది సాధ్యపడేది. పిల్లలు ఎగ్జామినేషన్ పీరియడ్ వస్తుంది. ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అంటే పాస్ అవ్వడానికి కృషి చేయాలి. కృషి చేయడానికి ముందు తపన పడాలి. సో మనం అదే రీతిలో రూపగోస్వామి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి, భగవంతుని చరణ కమలంలో ఉండేటువంటి ఆ రసాన్ని, ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదించాలి అనేటువంటి తపన మనకి ఉండాలి అని. ఆ రసాన్ని అనుభవించటానికి మన మనస్సు ఏ రకంగా మారాలి అంటే తేయని తీగలాగే ఎక్కడైతే ఆ రసం దొరుకుతుందో అక్కడక్కడ మనం పోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా రూపగోస్వామి వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుత శ్లోకంలో ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదే రీతిలో నరోత్తమ దాస్ ఠాకూర్ వారు మనకి చెప్పినారు. దాని తర్వాత రూపగోస్వామి వారు కూడా మనకి అదే చెప్పినారు.
భగవంతుని లీలలపైన ఆసక్తి పెంచుకోవాలి. ఆ లీలలు మనం ఎవరి నోటి నుంచి వింటున్నామో అనేది కూడా చాలా ముఖ్యం. ఎవరైతే మహాభాగవతులై ఉన్నారో, ఎవరైతే ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటారో, ప్రభుపాద వారు చెప్పిన నియమాలని ఎవరైతే పాటిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తుల యొక్క నోటి నుంచి భగవంతుని యొక్క లీలల్ని మనం వినాల్సి ఉంది. అదే రీతిలో మనం భగవంతుని ముందు నించున్నప్పుడు కానీ, లేదా మనం ఎప్పుడైనా భగవంతుని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, తేనె తీగ ఏ రీతిలో అయితే ఎక్కడైతే తేనె ఉంటుందో అక్కడకు మాత్రమే పోతుంది, అదే రీతిలో మన మనస్సు కూడా భగవంతుని చరల కమలంలో ఉండేటువంటి తేనెని ఆస్వాదించటానికి మాత్రమే ఆసక్తి చూపించాలి. సో ఈ రీతిలో ప్రస్తుత శ్లోకంలో భగవంతుని లీలలో ఉండేటువంటి గొప్పతనం, భగవంతుని నామంలో ఉండేటువంటి గొప్పతనం, భగవంతుని యొక్క భక్తులు ఈ రకంగా భగవంతుని సేవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో డెవలప్ అయ్యేటువంటి క్వాలిటీస్, ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అన్నమాట. సౌమ్యత్వం, ప్రశాంతత, మౌనం, ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి. కృష్ణుని నామం పైన ఆసక్తి, గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. కృష్ణనామం అది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటిది కానే కాదు, అది గోలోక బృందావనం నుంచి స్వయంగా చైతన్య మహాప్రభు తీసుకొచ్చి మనకి ప్రసాదం కింద అర్పిస్తున్నారన్నమాట. సో ఈ రకంగా భగవంతుని యొక్క గుణాలని, భక్తుల యొక్క గుణాలని ప్రస్తుత శ్లోకంలో మనం అర్థం చేసుకున్నాం. సో ఇక్కడితో మరి ఆప్ చేద్దాం. మరి హరే కృష్ణ.